తమపై కేసులు పెడుతున్న అధికారుల పేర్లని రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ఏపీసీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వాట్సాప్ ద్వారా నోటీసుల్ని నేరుగా లోకేష్ మొబైల్ నెంబర్కి పంపించారు. రెడ్ బుక్ పేరుతో తమని లోకేష్ బెదిరిస్తున్నారని కోర్టుని అధికారులు ఆశ్రయించారు. దీనిపై లోకేష్ ని నోటీసులు ఇచ్చేందుకు న్యాయమూర్తి అనుమతించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలతో వాట్సాప్ లో లోకేష్ కి ఏపీసీఐడీ అధికారులు నోటీసులు పంపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్. థ్యాంక్ యూ గాయత్రి. ప్రధానంగా చూసుకున్నట్టయితే లోకేష్కి సంబంధించి ఏపీసీఐడీ అయితే ఏసీబీ కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు సంబంధించి అరెస్ట్ విషయం, అలాగే లోకేష్కు సంబంధించి యోగాల ముగింపు సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా కొన్ని కీలక మాటలు లోకేష్ చెప్పడం జరిగింది. ఏదైతే అధికారులు తమ మీద కేసులు నమోదు చేస్తున్నారో ఆ కేసులకు నమోదుకు సంబంధించి కూడా తన రెడ్ బుక్ అనేది వాళ్ళ పేర్లను కూడా నమోదు చేసుకుంటున్నాను అని కూడా లోకేష్ మాటల్ని సిఐడి అధికారులు అయితే తీవ్రంగా పరిగణించారు. దానికి సంబంధించి నాన్ బోల్డ్ వారెంట్ కూడా ఇవ్వాలంటూ కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద కూడా కోర్టు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి లోకేష్కు దానికి వివరణ ఇవ్వాలంటూ కూడా గతంలోనే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో వెంటనే దానికి హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే సిఐడి అధికారులు హైకోర్టులో ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టుకు సంబంధించి కూడా మెమో దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిగిన అనంతరం కూడా మొన్న వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ ఏసీబీకి కోర్టుకు సంబంధించి కూడా లోకేష్కి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి అయితే కోర్టు అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించి వాట్సాప్ ద్వారా లోకేష్కి సిఐడి అధికారులు ఏపీసీఐడి అధికారులు అయితే నోటీసులు పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ కేసులకు సంబంధించి ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కేసుల గురించి కూడా ఎక్కడ మాట్లాడొద్దంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి ఉంది. అయితే యోగాలం పాదయాత్రలో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. అలాగే ముగింపు సభలో కూడా కేసులకు సంబంధించి అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారు, తమ అధికారంలోకి వస్తే అందరి అధికారులను సంబంధించిన కూడా బాధ్యతలు తీసుకుంటామంటూ కూడా గతంలో మార్లు లోకేష్ అన్న నేపథ్యంలో వెంటనే దీనికి సంబంధించి ఏపీసీఐడీ అయితే నాన్ బెయిల్ వారెంట్కి సంబంధించి కూడా ఎస్సీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానికి సంబంధించి కోర్టు న్యాయమూర్తి అనుమతించడంతో కొద్దిసేపటి క్రితమే వాట్సాప్ ద్వారా లోకేష్కి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. గాయత్రి. రైట్ రాజేష్, సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి, దానికి సంబంధించి టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అయితే టీడీపీకి సంబంధించి కూడా లీగల్ టీం అనేది ఇప్పటికే పలు కేసులు కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా లీగల్ టీం అయితే కూడా రెడీగా ఉంది. దానికి పూర్తిగా కూడా అది రాజకీయ కక్షతోనే ఇది జరుగుతుందనేసి కూడా గతంలోనే అనేక కేసుల్లో కూడా కోర్టులో చెప్పిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ తరఫున లాయర్లు కూడా మొన్న ఏసీబీ అధికారులు చేసిన నాన్ బెయిల్ వారెంట్కి సంబంధించి కూడా పిటిషన్కి కౌంటర్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సిఐడికి సంబంధించి నోటీసులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా లీగల్ టీము మళ్ళీ దానికి కౌంటర్ పిటిషన్ వేయడానికి కూడా రెడీగా ఉంది. అయితే కేసులకు సంబంధించి మొదటి నుంచి కూడా పిటిషన్లో వేస్తూనే లీగల్ టీం అనేది రెడీగా ఉంది. టీడీపీకి సంబంధించి ఇవాళ లోకేష్కి ఇచ్చిన కేసులకు సంబంధించి కూడా లీగల్ టీము మరొకసారి సంప్రదింపులు జరిపి లోకేష్తో దానికి కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయడానికి ఇప్పటికే లీగల్గా కూడా లోకేష్ ముందుకు వెళ్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.